ఇంగ్లాండ్ పర్యటన కోసం టీమిండియా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సిరీస్కు ఎన్నడూ లేనంత ప్రాధాన్యత పెరిగింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండా టీమిండియా ఈ సిరీస్లో ఎలా ఆడుతుందో అని అందరిలోనూ ఒక ఉత్కంఠ పెరిగిపోతోంది. ప్రస్తుతం టీమిండియా టెస్ట్ జట్టులో కుర్చీలాట జరుగుతోంది. ముఖ్యంగా రోహిత్ శర్మ రిటైర్మెంట్ అవడంతో అతని స్థానంలో టెస్టుల్లో ఓపెనింగ్ చేసేది ఎవరనేది ఇంకా క్లారిటీ లేదు. జైస్వాల్తో కలిసి టెస్టుల్లో ఓపెనింగ్ చేసేందుకు ముగ్గురి మధ్య తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. రోహిత్ శర్మ ఓపెనింగ్ ప్లేస్ కోసం కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ పోటీలో ఉన్నారు. ఈ ముగ్గురు కూడా ఓపెనర్లుగా రాణించారు. కేఎల్ రాహుల్ గతంలో టీమిండియాకు ఓపెనింగ్ చేశాడు. ఇక సాయి సుదర్శన్ ఐపీఎల్లో సూపర్ ఓపెనర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అటు గిల్ వన్డేల్లో టీమిండియా ఓపెనర్ గా ఉన్నాడు. అయితే జైస్వాల్ కు తోడుగా కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ లో వీరి కాంబినేషన్ ని బరిలోకి దించారు. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా కేఎల్ రాహుల్ ఓపెనర్ గా బరిలోకి దిగి ఆకట్టుకున్నాడు. దాంతో టీమిండియా మేనేజ్మెంట్ మొదటి చాయిస్ కేఎల్ రాహుల్ అయ్యే అవకాశం ఉంది. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా జరిగే మొదటి 2 టెస్టుల్లో కేఎల్ రాహుల్ దారుణంగా విఫలమైతే మాత్రం సాయి సుదర్శన్ కు తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. ఐపీఎల్లో నిలకడైన ఆట తీరుతో టీమిండియాకు ఎంపికైన సాయి సుదర్శన్ ఓపెనర్ గా పంపితే రాణించే అవకాశం ఉంది. కేఎల్ రాహుల్ ను మిడిల్ ఆర్డర్ లోనే ఆడించి సాయి సుదర్శన్ ను తొలి టెస్ట్ నుంచే జైస్వాల్ తో కలిసి ఓపెనింగ్ చేస్తే బాగుంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ జాబితాలో ఉన్న మరో ప్లేయర్ శుభ్మన్ గిల్. ప్రస్తుతం అతను టెస్టులో నెంబర్ 3లో ఆడుతున్నాడు. పుజారాను పక్కన పెట్టినప్పటి నుంచి ఆ స్థానంలో గిల్ ఆడుతున్నాడు. టెస్టుల్లో నెంబర్ 3 చాలా కీలకం. గతంలో ఆ స్థానంలో రాహుల్ ద్రవిడ్ ఆడేవాడు. దివాల్గా పేరు తెచ్చుకున్నాడు. కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్లు విఫలమైతే అప్పుడు గిల్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. లేదంటే అతడు నెంబర్ 3లోనే ఆడే ఛాన్స్ ఉంది.